హలో ఆల్, వెల్కమ్ టు పద్దూస్ వ్లాగ్స్. దిస్ ఈస్ పద్మజ. ఈరోజు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము. అంటే వీకెండ్ కదా, బోర్ కొడుతుంది అనిపించింది. సో మాకైతే ఓఆర్ఆర్ మీద నుంచి 1 అవర్ అనమాట రామోజీ ఫిలిం సిటీ. సో అందుకనే వెళ్ళాము. ప్లాన్ చేసుకోలేదు ముందుగా. సో మేము అప్పటికప్పుడు అనుకుని వెళ్ళడం వల్ల మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 12-12:30 వరకు అవుతుంది. సో మేము అక్కడికి వెళ్ళాకే ఎంట్రీ టికెట్స్ అవి తీసుకున్నాము. మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ కనిపిస్తాయి అనమాట, ఎటు వెళ్ళాలి ఏంటి అన్నది. సో వాళ్ళు కూడా ఒక గైడ్ పేపర్ అన్నది ఒకటి ఇస్తారు, దాంట్లో ప్రకారం మనం కూడా ఈజీగా వెళ్ళొచ్చు. సో వీళ్ళైతే ఈ బస్సులో తీసుకెళ్ళి ఫస్ట్ ఒక ప్లేస్ దగ్గర వదిలిపెడతారు. అక్కడ మనం షూటింగ్స్ జరిగేవన్నీ చూడొచ్చు అనమాట. ప్లేసెస్ మనకి చాలా మూవీస్లో కనిపించిన ప్లేసెస్ అన్నీ ఉంటాయి అక్కడ. సో ఆద్య చేతిలో చూసారా, అదే గైడ్ పేపర్. అది చూసుకుని మనం వెళ్ళొచ్చు. వాళ్ళు ఒక చోట డ్రాప్ చేస్తారు. అవన్నీ చూసాక మళ్ళీ అదే ప్లేస్లో బస్సు ఉంటుంది, అక్కడికి ఎక్కాక తర్వాత మళ్ళీ మనం ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారనమాట. అవన్నీ అట్లా మొత్తం అన్నీ కవర్ చేయొచ్చు. మనకు ఆ పేపర్ అయితే ఉంటే మొత్తం అన్నీ ఏవి ఎక్కడున్నాయి ప్లేసెస్ అన్నది క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎట్లా వెళ్ళాలి అన్నది కూడా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఇవి చూసారు కదా, ఈ గార్డెన్లో ఉన్నవన్నీ నైట్ ఎఫెక్ట్లో చాలా బాగున్నాయి లైటింగ్స్ అవిని. సో ముందు ఈ బస్లోంచి మమ్మల్ని ఒక ప్లేస్ దగ్గర వదిలిపెట్టారు. ఇక్కడ కనిపిస్తున్న గార్డెన్స్ అన్నీ లాస్ట్ విజిట్ అనమాట. మనకి నైట్ బాగుంటుంది అనేసి లాస్ట్ విజిట్ పెట్టారు. సో ఇప్పుడు ఈ బస్లోంచి మనం వెళ్ళేది షూటింగ్స్ అవి ఎట్లా చేస్తారు ఎలా అన్నది మనకి చూపించడానికి అక్కడ ఒక ప్లేస్ ఉంది. అది చాలా బాగుంటుంది అనమాట. చూపిస్తాను చూడండి మీరు కూడా. ఈ ప్లేస్ చాలా బాగుందనమాట. రామోజీ ఫిలిం మేకింగ్ అనేసి ఒక పెట్టారు. అదంతా చాలా చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే అసలు మనకి మూవీస్ ఎట్లా చేస్తారు, ఆ సౌండ్స్ ఎఫెక్ట్ అవన్నీ తెలుస్తాయి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అన్నది. ఈ సెట్టింగ్ అంతా చూసారు కదా, భలే ఉంది కదా. ఏదో ఫారిన్ సీన్ తీసినట్టు సెట్టింగ్ అనమాట. ఇది చూడటానికి అయితే భలే ఉంది ఇక్కడ. తర్వాత మేము మూవీ మేకింగ్ ఎట్లా చేస్తారు అనేసి ఒక ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక ఇదేదో స్క్రీన్ మీద పిక్చర్ వేస్తున్నాడులే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో అక్కడ వాళ్ళందరూ అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు అన్నారు ఇటు నుంచి కాదు, మీరు లోపలికి వెళ్ళి చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పారనమాట. ఇక్కడ ఒక లేడీ వచ్చేసి మాలాంటి ఆడియన్స్ మధ్యలోంచి ఒక ముగ్గురిని తీసుకుని వెళ్ళి ఏం చేస్తుందో చూడండి. వాళ్ళ చేత ఏదో యాక్టింగ్ చేయించింది. తర్వాత ఇక్కడ ఒక సౌండ్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, మూవీస్లో సౌండ్స్ ఎలా వస్తాయని. ఆ సౌండ్స్ ఇంకా వాళ్ళు యాక్ట్ చేసిన సీన్స్ అన్నీ ఇలా ఫిలిం కింద చేసి చూపించారనమాట, ఎట్లా ఉంటుంది మనకి మూవీస్లో అని. ఇవన్నీ మన అల్లావుద్దీన్ ఆ స్టోరీస్ వింటాం కదా, జీనీ ఆ సెటప్స్ అనమాట. ఇవన్నీ అటువంటివి చాలా బాగున్నాయి చూడటానికి. మాకు ఒక ట్రైన్ లాంటిది ఇచ్చారు, దాంట్లో వెళ్తూ ఉంటే ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. చాలా చాలా బాగుంటుంది, చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో ఆ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ అంతా చూసేసిన తర్వాత ఇక్కడ ఒక సెట్టింగ్స్ అవి ఉన్నాయి, అక్కడికి వచ్చామన్నమాట. ఇదంతా ఈ ప్లేస్ని అంతా యూరేకా అంటారంట. ఇక్కడ మొత్తం కార్నివాల్స్ అవి జరుగుతూ ఉంటాయి. నైట్ అయితే మంచిగా జరుగుతుంది అక్కడ. మొత్తం డీజే పెట్టి చాలామంది వస్తారు, అక్కడ గ్యాదర్ అవుతారు. ఇది బస్ స్టాప్ అనమాట. మనం ఇక్కడ చూడాల్సినవన్నీ చూసాక అక్కడ బస్సు ఎక్కడమే. తర్వాత ఈ ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ కిడ్స్ ఫన్ ఏరియా అది ఉంది, చాలా చాలా ఎక్కువ గేమ్స్ అవి ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా ఆ పెయింటింగ్స్ ఇంకా అవన్నీ చూస్తూ ఉంటే కూడా పిల్లలు చాలా సరదా పడతారు. అది చూసారు కదా డైనోసార్, దాని గుట్లోని. ఇక్కడేమో మన టైటానిక్ షిప్ కూడా కనిపించింది. అంటే టైటానిక్ షిప్ కాదు, బట్ షిప్ మోడల్లో ఒక సెటప్ ఉంది. ఇక్కడ సర్కస్ అన్నది ఒకటి జరుగుతుంది. సో ఆ ప్లేస్కి వెళ్ళాము. అంటే రోజుకి 4-5 షోలు జరుగుతూ ఉంటాయి. మేము వెళ్ళిన టైంకి మళ్ళీ స్టార్ట్ అవుతుంటే వెళ్ళి కూర్చున్నాము. భలే చేశారనమాట వీళ్ళందరూని, లేడీస్ భలే చేశారు, చాలా బాగుంది. ఇంకా అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా అసలు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటారా అనిపించింది. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇట్లా చేయడానికి అనిపించింది. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇవన్నీ.
ముందు నుంచి వీడియోస్‌లో అన్ని లొకేషన్స్ చూపిస్తున్నాను కానీ, నా మొహాన్ని చూపించలేదు కదా! ఇప్పటి వరకుని ఇట్లా ఉన్నాననమాట. ఫుల్‌గా ఆల్రెడీ టైర్డ్ అయిపోయాము. మంచి ఎండగా కూడా ఉంది. చాలా ఎండ మంచి ఏంటి చాలానే ఎండ ఉంది. తర్వాత ఇక్కడే ఒక స్పేస్ యాత్ర అనే ఒక ప్లేస్‌కొచ్చాము. ఎంత బావుందంటే అది లోపల చాలా బావుంటది. చూడాల్సింది. వీడియో తీయడానికైతే కుదరలేదు అక్కడ. అండ్ మనం చాలా సినిమాల్లో చూసుంటాం కదా! ఇలాంటి కొన్ని ఏమో విలేజెస్ లాగా లేదంటే ఫైటింగ్ సీన్స్ అయి జరిగే ప్లేసెస్. ఇంకా కౌబాయ్ మూవీస్ అట్లాంటివి కూడా ఇలాంటి సెట్టింగ్స్ అయితే చూసే ఉంటాం కదా! సో, ఆ ప్లేస్ అనమాట ఇది. సో, ఇది కూడా చూస్తే ఎంత బావుంటుందంటే, ఇలాంటి మనకి చిన్న చిన్న ప్లేసెస్‌లోనే జరిగిన షూటింగ్ అంతా మూవీస్‌లో అంత ఎక్కువ కనిపించిందా అనిపిస్తది. చూస్తే మాత్రము అంటే వాళ్ళ మూవీస్‌లో అలా తీస్తారేమో మరి. చూడటానికైతే ఇవి చిన్ని చిన్నిగా ఉన్నాయి గానీ భలే ఉన్నాయి. చాలా మళ్ళీ వాళ్ళంతా అది సెటప్ చేసుకోవాలి. తర్వాత ఇదిగో ఇలా బస్సు ఎక్కేస్తామనమాట. మళ్ళీ ఇక్కడ బస్సు ఎక్కిన తర్వాత అదిగో ఆది అయితే సీరియస్‌గా చదువుతుంది. నెక్స్ట్ మనం ఎక్కడికెళ్తామా అన్నది. సో, ఈ బస్సులోంచే మనకి కొన్ని కొన్ని ప్లేసెస్ చూపించేస్తారనమాట. అక్కడ లోపల కూడా ఒక గైడ్ ఉంటారు. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీరు ఈ మూవీస్‌లో ఈ చూసారు కదా అన్నట్టు అయన్నీ గుర్తు చేసి మరీ చెప్తారనమాట. సో, అలాంటిది ఇది చూసారు కదా! ఇది మనకి మైసూర్‌లో కనిపిస్తది బృందావన్ గార్డెన్స్. ఆ సెటప్ అనమాట. బయటకేమో మైసూరు ప్యాలెస్‌లా కనిపిస్తది. లోపలేమో బృందావన్ గార్డెన్‌లా కనిపిస్తదట. వాళ్ళు చెప్పారు అట్లాగా. లోపలికెళ్తే నిజంగా అలాగే కనిపించింది. చాలా బావుంటదది ఆ ప్లేస్. ఈ ప్లేస్ చూసారు కదా! చాలా మూవీస్‌లో సాంగ్స్ అయితే ఇక్కడ తీస్తూ ఉంటారు. సడెన్‌గా చూస్తే మనకు మూవీ పేరు గుర్తురాదు గానీ, సాంగ్స్ అయితే తీస్తూ ఉంటారు. అది చాలా బావుంటుంది ఆ ప్లేస్. మనకి చూస్తే తర్వాత మూవీస్ ఇయన్నీ చూసిన తర్వాత మూవీస్ చూస్తే ఆ ప్లేస్ చూసాం కదా! అది రామోజీ ఫిల్మ్ సిటీ కదా! అనుకుంటూ ఉంటాం అనమాట మనము. మనకక్కడ దూరంగా కనిపిస్తుంది కదా! అది టెంపుల్ అనమాట. ఏ దేవుడిని పెడితే ఆ టెంపుల్ అట. ఇది కూడా చాలా సాంగ్స్‌లో చూసాము ఈ ప్లేస్. మంచి ఫ్లవర్స్ పెట్టి అది డెకరేట్ చేసి పెడతారు సెట్టింగ్ అంతాని ఇవన్నీని. ఈ ఇది చూసారు కదా మీరు 'చంద్రముఖి' సినిమాలో హౌస్ అదిని. ఇంకా ఈ ప్లేస్ అంతా మార్కెట్ స్ట్రీట్లు అట్లాంటివి అనమాట ఇవన్నీని. ఇంకా 'శ్రీమంతుడు' సినిమాలో మనకి హీరోయిన్ హాస్టల్ కింద చూపిస్తారు కదా! ఇదే హౌస్ అది. అండ్ ఇంకా 'అత్తారింటికి దారేది' మూవీలో కూడా హీరో స్టార్టింగ్‌లో వెళ్తారు కదా! ఆ ఇల్లు అనమాట ఇది. చూసారు కదా! మూవీస్‌లో విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలాంటి హౌసెస్ అయితే మనం చాలానే చూస్తూ ఉంటాము. తర్వాత మనం జైల్లోకి ఎంటర్ అయ్యాము. ఈ జైలు చూస్తే నిజంగా జైలు అనిపిస్తది. మన మూవీస్‌లో చూసేవన్నీ చాలా వరకు జైల్ సీన్స్ ఇందులో తీసినవేనంట. ఇంకా మనకి మామూలుగా తెలియడం కోసం అట్లా బొమ్మలు కూడా పెట్టి చూపిచ్చారు. కానీ చూడటానికి అంటే మనం దిగడానికి లేదు. మొత్తం బస్సులోంచే ఇవన్నీ కవర్ చేసేసారు. అక్కడ లోపల గైడ్ ఉందని చెప్పాను కదా! వాళ్ళు ఇవన్నీ చెప్పారనమాట. ఇవన్నీ మూవీస్‌లో చాలా వరకు జైల్ సీన్స్ ఇక్కడ తీసినవే అనేసి. నేనే రాజు నేనే మంత్రి మూవీలో కూడా లాస్ట్ సీన్ అది జరుగుతుంటది కదా! రానా గారితో. ఆ సీన్స్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ జరిగినాయి అనేసి చెప్పారు. అండ్ ఇదంతా భాగవతం మనకి సీరియల్ అది వస్తూ ఉంటాయి కదా! భాగవతం అని సినిమాల్లో కూడా కనిపిస్తాయి కదా! అవన్నీ సెటప్ అనమాట. ఇది చూడటానికి మొత్తం ఒక బిల్డింగ్‌లా కనిపిస్తది. లోపలికెళ్తే మొత్తం నిజంగా మనమే సభలు అంటారు కదా! ఆ రాజసభల్లో ఉన్నట్టు ఫీల్ అవుతదనమాట. అంతలా ఉన్నాయి. నిజంగా రియల్‌గా ఉన్నాయన్నమాట అవన్నీని. మహాభారతం మనం చూస్తూ ఉంటాం కదా! సీరియల్స్ లాగా సినిమాల్లోని అందులో ఉన్న సెటప్‌లు కూడా అనమాట ఇందులో ఉన్నాయి. సో, అందులో అర్జునుడు, భీముడు, శ్రీకృష్ణుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. కౌరవ సభ కూడా ఉంది. సో, మనకి అవన్నీ చూడొచ్చు ఇందులోని. సో, ఇక్కడి నుంచి మనకి పక్కనే రైల్వే స్టేషన్ కూడా కనిపిస్తది. అదే మన 'అత్తారింటి దారేది' సినిమాలో లాస్ట్ సీన్ ఉంది కదా! అదే అనమాట. ఏ స్టేషన్ పేరు పెడితే ఆ స్టేషన్ అయిపోతుందంట ఇది. సో, ఇదంతా కలిపి 'రామోజీ ఫిల్మ్ సిటీ' పార్ట్ 1 చూపిస్తున్నాను. పార్ట్ 2లో అసలైంది 'బాహుబలి' వస్తది. తప్పకుండా చూడండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.